నమస్కారం. కుప్పిగంతులు బై గోపాలకృష్ణ సాతుజోడకి స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన పలువురు కార్మికుల ప్రాణాలను తీసింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రభుత్వం ఎంత చేసినా పోయిన వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు కదా. టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు రాకముందే సోషల్ మీడియాలో బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయ్యింది. రాజకీయ పక్షాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సహజమే అయినా కానీ కొందరు మేధావులు కూడా రిపోర్టు రాకముందే తొందరపడి జడ్జిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఈ యాక్సిడెంట్ని యాక్సిడెంట్గా చూడకుండా దానిని రాజకీయం చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ ప్రయత్నాలు చేస్తుండడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది అని కొందరు అంటున్నారు. 14 సంవత్సరాల క్రితం ఇదే ప్లాంట్లో ఇంతకన్నా పెద్ద యాక్సిడెంట్ జరిగి ఇంతకన్నా ఎక్కువ మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో లేదే, మరి అప్పుడు ఎలా జరిగింది? తేడాల్లా ఒక్కటే, రాష్ట్రంలో అప్పటికీ ఇప్పటికీ రాజకీయాలు దారుణంగా మారిపోయాయి. అదే ప్రధాన కారణం. కార్మికులను తొలగించడం కూడా ఒక కారణం ఈ యాక్సిడెంట్కి అని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సంఖ్యలో గల కార్మికులు ప్రైవేటు కంపెనీలలో ఇంతకన్నా రెట్టింపు ప్రొడక్టివిటీని ఇస్తున్నారు. అందుకే ప్రమాదాన్ని రాజకీయం చేస్తే భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. ఎక్స్పర్ట్ కమిటీ ఏమి చెబుతుందో వేచి చూడాలి. ఈలోపు బాధితులకు వీలైనంత సహాయ సహకారాలు అందించాలి. భారత మాజీ ప్రధాని సంస్కరణలకు ఆద్యుడైన పివి నరసింహారావు గారు ఓసారి ఇలా అన్నారు: ప్రభుత్వ రంగ సంస్థలు కొంత వాటాలను ఉపసంహరించుకొని ఆ డబ్బును ప్రజల కోసం వినియోగిస్తున్నాము. ఆ సంస్థలలో కాంపిటీటివ్నెస్ని పెంచుతున్నాము. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, పరిపాలన చేయాలి. ఒక సంస్థను ప్రైవేటైజ్ చేస్తే రాష్ట్రానికి నష్టమా లాభమా అనే కోణంలో అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ.